చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన మద్యం ఇస్తా అంటూ ప్రభుత్వమే చీప్ లిక్కర్ని ప్రోత్సహించడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. బెంగళూరు మాల్టెడ్ విస్కీ బ్రాందీ అన్నారు. సో అవి బెంగళూరులో దొరకవు కానీ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి. కేరళ మాల్టెడ్ విస్కీ అన్నారు, అది కేరళలో దొరకదు కానీ ఆంధ్రప్రదేశ్లో దొరుకుద్ది. గుడ్ ఫ్రెండ్స్ అన్నారు, 99 అన్నారు, షార్ట్ విస్కీ అన్నారు, సుమో విస్కీ అన్నారు. ఇవన్నీ జాడుండాయిరా ఇవన్నీ అని చూస్తే చీప్ లిక్కర్ అవన్నీ. సో అలాంటి చీప్ లిక్కర్తో రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అది సరిపోదన్నట్టు ఈ మద్యం మాఫియాకి అది సరిపోలా. ఏం చేసిందిరా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలా మార్చి ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ కల్తీగా, ప్రతి 5 బాటిల్లో మినిమం ఒక బాటిల్ కల్తీ. సో ఎంసీ అంటే మంచి బ్రాండ్, కానీ ఈరోజు ఎంసీ అంటే మొలకల చెరువు బ్రాండ్ అయిపోయింది. ఐబీ అంటే మంచి బ్రాండ్ అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు ఐబీ అంటే ఇబ్రహీంపట్నం బ్రాండ్గా దొరికింది. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే మరీ దారుణంగా తిరుచానూరులో, తిరుపతి దగ్గర తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క గుడికి కోతవేటు దూరంలో నకిలీ మద్యం మరో దంద. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామం ఈ గ్రామం మళ్ళా ఏదైతే ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు సైడ్ కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఇలా నకిలీ మద్యం ఒక కుటీర పరిశ్రమగా మారి మద్యపాన ప్రియుల యొక్క ప్రాణాలని హరించి వేస్తూ ఉంది. మద్యపాన ప్రియుల యొక్క కడుపు కొడతా ఉంది. మద్యపాన ప్రియుల యొక్క గుండె పిండేస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఆ రోజు మద్యపాన ప్రియుల యొక్క కడుపు కొట్టావు జగన్ అన్న పవన్ ఆడున్నాడు. ఏ సినిమా డబ్బింగ్లో ఉన్నాడు? ఏ సినిమాకి మేకప్ వేసుకొని ఏ సినిమా ఆడిస్తా ఉన్నాడు? ఏ సినిమా షూటింగ్లో ఉన్నాడు? ఇక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తోలు తీస్తా బెల్ట్ షాప్ ఉంటే అన్నాడు. గ్రామాన బెల్ట్ షాప్ ఉంది. నకిలీ మద్యం వస్తే ఆ రోజే అన్నారు గ్రామాన నకిలీ మద్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు బెల్ట్ షాపులు పెట్టుకోండి, మీరు నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్పి తన కార్యకర్తలకు చెప్తున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా వాటిని అరికట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు పోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, అందులో కూడా ఎస్పెషల్లీ మద్యపాన ప్రియులకి విజ్ఞప్తి ఏంట్రా అంటే అయ్యా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలే నకిలీ బ్రాండ్లు, నాసిరకమైన మద్యం వెరసి అవి కూడా చాలా అన్నట్టుగా కల్తీ మద్యం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5 బాటిల్లో బాటిల్ ఉంటుంది. కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఈ మద్యం తాగేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.